సత్యవాళ్ళమన్నాటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సింపుల్గా టేస్టీగా టమాటా కూర తయారీ విధానం చూద్దాము. కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటాలు కొద్దిగా ఎక్కువనే ఉండాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి గరిటె నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలన్నమాట. కొద్దిగా రంగు మారిన తర్వాత అందులోనే ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా అయితే మనకి నూనెలో ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోనే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకుని టమాటాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం కూరంతా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు పులుపు కోసం చింతపండును శుభ్రంగా చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి గిన్నెలో నానబెట్టి పక్కన పెట్టాలి. ఈ విధంగా అయితే టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయి అన్నమాట. మూత పెట్టిన తర్వాత కూడా అప్పుడప్పుడు మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, కూర మాడిపోకుండా ఉంటుంది. తర్వాత 1.5 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు. మనం 2 సార్లు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పును చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువైపోతే ఉప్పుగా ఉంటుంది కూర. ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోనే పులుపు కోసం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని కొద్దిగా నీరు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోనే 4-5 పచ్చిమిర్చి కొద్దిగా చీల్చి అందులో వేసేసుకొని మూత పెట్టుకొని కూర అయితే దగ్గరికి రానిచ్చుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే కూర మళ్ళీ మాడిపోతుంది, మాడకుండా ఉండాలి. ఈ విధంగా అయితే మనకి కూర అయితే దగ్గరికి వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.